హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశ్వినీస్ క్యూట్ వరల్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్కి వచ్చి చెప్పేసేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసేయండి. అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతకీ విషయం ఏంటిదో చెప్పలేదనుకుంటున్నారా? చెప్తాను ఉండండి. ఈ వీడియోలో విషయం ఏంటిదంటే మా ఊరి గుడి వార్షికోత్సవం అన్నమాట. 3వ వార్షికోత్సవము. మా ఊళ్ళో ఆంజనేయ స్వామి వారి టెంపుల్ కట్టించాము. ఫస్ట్ టైము, సెకండ్ టైము ఇదే గ్రాండ్గా చేసాము. ఇట్లనే ఇది థర్డ్ టైం అన్నమాట. థర్డ్ టైం వచ్చేసేసి ఈసారి స్పెషల్ ఏంటిదంటే సీతారాముల కళ్యాణం అయితే ఈసారి జరిపించాము. సీతారాముల కళ్యాణం విగ్రహాలు తెచ్చేసేసి కళ్యాణం అయితే 3వ వార్షికోత్సవం రోజున జరిపించాలని అంటే విగ్రహాలు తెచ్చేసేసి కళ్యాణం అయితే జరిపించామండి. ఈ వీడియోలో ఏమేమి వస్తాయంటే ఆంజనేయ స్వామి వారి అభిషేకము అండ్ అన్నదానము అండ్ కళ్యాణము వీడియో అయితే సీతారాముల కళ్యాణం వీడియో ఇందులో అయితే రాదు. నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను. కాకపోతే కళ్యాణం అయిపోయిన తర్వాత చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను. ఆ క్లిప్స్ అయితే మీకు పెడతాను, చూడండి. ఈ వీడియోలోనే ఉంటాయి. కళ్యాణం అయితే షార్ట్లో అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. కళ్యాణము మళ్ళీ అది ఇది కొంచెం లాగ్ ఎక్కువవుతుంది. మరీ లాగ్ ఎక్కువైనా మళ్ళీ మీకు బోర్ కొట్టేస్తుంది. నేనైతే మొత్తం పోస్ట్ ఏం చేయట్లేదు. ఎంత వీలైతే అంతనే పెట్టేస్తున్నాను. ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇంతకీ పూజకైతే కూర్చుంటున్నాం మేము. ఫస్ట్ ఏ పూజ చేయాలన్నా మన గణపతికి చేయాలి కదా. వినాయకుడి పూజ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చొని అయ్యగారులు అయితే చెప్తున్నారు. మా స్పీకర్లలో 5గురు వచ్చారండి. 5గురు అయ్యగారులు వచ్చారు పూజలకి. చాలా అంటే చాలా గ్రాండ్గా జరిగింది. చాలా ఎంజాయ్ చేసుకున్నాము. ఆ రోజు మొత్తం డివోషనల్గా ఉండే మొత్తం డే మొత్తం. ఇక్కడికి వచ్చేసేసి తోరణాలు అయితే కట్టేస్తున్నారు. కళ్యాణం ఉంటుంది కాబట్టి తోరణాలు అయితే కట్టేస్తున్నారు. చూడండి, మంచిగా సన్నాయి డప్పులతో డీజేలతో చాలా అంటే చాలా గ్రాండ్గా చేశాము. తోరణాలు అటువైపు అయితే తోరణాలు కట్టేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చేసేసి మేమైతే పూజకి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. గణపతి పూజ అను స్వామివారికి అభిషేకము అన్నీ చేస్తారు కాబట్టి దాదాపు 3 అవర్స్ పట్టిందండి. కూర్చొని కాళ్ళు నొప్పులు, చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి. కాకపోతే తప్పదు కదా, పూజ అన్నాక కొంచెము ఓపిక చేసుకోవాల్సిందే. ఇక్కడికి వచ్చేసేసి మేమైతే కూర్చున్నాం కానీ మా పార్ట్నర్స్ అయితే రాలేదు. మరి అయ్యగారు అదే అంటున్నారు, మీరు కూర్చున్నారు మీ వాళ్ళకి ప్లేస్ ఇవ్వరా అంటే ఇక వాళ్ళకి ప్లేస్ ఇవ్వడం తర్వాత సంగతి, కానీ వాళ్ళైతే వాళ్ళ పనిలోనే మునిగిపోయారు. ఇక కొంచెం బయట పనులు ఉంటాయి కాబట్టి దాదాపు అందరూ కలిసే చేసుకున్నారండి. ఈ గుళ్ళో జరిగే ప్రతి ఒక్కటి కొంచెం యూనిటీగా అందరూ కలిసి తల ఒక్కొక్కటి పంచుకున్నారన్నమాట. బాగానే మంచిగా చేసుకున్నాము. మా ఊరి గుడి వార్షికోత్సవం చాలా గ్రాండ్గా జరిగింది.
ఇక్కడికి వచ్చేసేసి ఇదంతా బయట గుడి బయట అన్నమాట. అన్నదాన కార్యక్రమం ఇక్కడ అవుతుంది. అన్నదానము అండ్ హోమం కూడా ఉంటుందన్నమాట. నేనైతే కొన్ని క్లిప్స్ తీసాను, కాకపోతే కుదరలేదు. ఇక్కడైతే అన్నదానం కార్యక్రమము ఇదంతా అన్నమాట. ఇక్కడైతే మా వారు ఏదో మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చేసేసి లోపల చేసేటోళ్ళు లోపల చేస్తున్నారు. చిన్న కార్యక్రమాలు చూసుకోవడము, ఇక చేయాలంటే పనులు ఉంటాయి కదండి. అందుకని జెంట్స్ అయితే ఎక్కువ పార్టిసిపేట్ అయితే కాలేదు పూజలకి. వాళ్ళ పనిలోనే ఉన్నారు. పని అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి కూర్చున్నారు, కానీ కొంచెం బయటనే కూర్చోవాల్సి వచ్చింది వాళ్ళు. ఇక మేమైతే పూజ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడికి వచ్చేసేసి అయ్యగారు అయితే ఎట్లా చేయాలో ఏంటిదో అని చెప్తా ఉన్నారు. మేమైతే చేస్తూ ఉన్నాము. సోనుగాడైతే ఏ వీడియోలో చూడమంటే ఇక సిగ్గుపడుతున్నాడు వాడు. మా బన్నుగాడితో పాటు అదే స్కూల్ వాడిది. 10th అయిపోయింది మా సోనుగాడిది. ఇక్కడికి వచ్చేసేసి మేము మా పనిలో అయితే మేమైతే ఉన్నాము. హుండీ అయితే తీసుకొస్తున్నారండి కానుకలు వేయడానికని. హుండీ దాతలు హుండీ సమర్పించారు దేవునికి. నెక్స్ట్ కానుకలు వేయడానికి పెద్ద హుండీ అని చిన్న హుండీ 2 తెచ్చారన్నమాట. ఇక పెద్దదొకళ్ళు చిన్నదొకళ్ళు ఇచ్చారు. తలోకళ్ళు ఇక ఎవరికి కుదిరింది వాళ్ళైతే ఇచ్చారండి గుడికి. నేనే ఇవ్వాలా నేనే చేయాలా అనేది ఏం లేదు. మంచిగా అందరూ కలిసి చేసుకున్నారు మా ఊళ్ళో అయితే గుడి పండుగని. ఇక్కడికి వచ్చేసేసి మా బ్యాచ్ చూడండి, మా గ్యాంగ్, మా బుడ్డోళ్ళ గ్యాంగ్, మా చిన్నువను, మా దిండుగాడు, మా పండుగాడు, మా పెద్దోడైతే కనిపించట్లేడు. మరి వాడు కూర్చుండు వాళ్ళ డాడీ పక్కన. వీళ్ళైతే వచ్చేసి మా పక్కన ఇటు కూర్చున్నారు. మేమైతే అటు పూజలు కానిస్తూ ఉన్నాము. పూజలు ఏమిటో కానీ చాలా అంటే చాలా అలసటగా అనిపించిందండి. కాళ్ళ నొప్పులు, అసలు దాదాపు 3 గంటలు పట్టింది అనుకుంటా మేము కూర్చొని. మా చిన్నోడు మంచిగా ఆరెంజ్ టవల్ వేసుకొని వాడు ఆటలు ఆడుతూ ఉన్నాడు. ఇక ఇక్కడికి వచ్చేసేసి అయ్యగారేమో దేవుని అభిషేకం కోసము అందరూ పాలు నెయ్యి అవి తీసుకొస్తారు కదా, అదంతా తీసుకుంటున్నారు మా దగ్గరవి. ఆవు పాలు నెయ్యి అండ్ పెరుగు, తేనె, లైక్ ఆంజనేయ స్వామికి అన్నమాట. ఆంజనేయ స్వామి వారికి అభిషేకము కానిచ్చాలి. ఇక పూజ అయిపోయిందంటే ఇక అందరి దగ్గర తీసుకోవాలి కదా. అట్లనే వీళ్ళైతే వచ్చేసేసి అందరి దగ్గర పూలు, పండ్లు, నెయ్యి అన్నీ తీసుకుంటున్నారు. ఇక మేము కూడా ఇచ్చేసాము. దాదాపు చాలామంది వచ్చారండి పూజకి. బాగానే ఓపికగా కూర్చున్నారు. విలేజ్లో కూడా ఎంత ఓపికగా పూజలకు కూర్చుంటారంటే ఇక గ్రేటే అనుకోవాలి కదా. యాక్చువల్గా 3వ వార్షికోత్సవం అంటే అందరికి ఒక ఉత్సవంలాగా, ఒక పండగలాగా అనిపిస్తుంది. అదే 2-3 రోజులైతే మా తండలో ఇక ఒక పండగే అన్నమాట. చాలా అంటే చాలా
జాయ్ఫుల్గా ఉన్నారు అందరూ. మంచిగా పూజలతో మంచి పాజిటివ్ వైబ్తో ఉంది తండ మొత్తము. ఇక్కడికి వచ్చేసేసి అభిషేకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడైతే దాదాపు 5గురు బ్రాహ్మణ్స్ కదా, వాళ్ళు వచ్చి మంచిగా పూజ చేశారండి. ఎంతో ఓపికగా మంచిగా నాన్ స్టాప్గా మంత్రాలు చదవడము, నాన్ స్టాప్గా కళ్యాణం కానీ, ఆంజనేయ స్వామి వారి పూజ కానీ, గణపతి పూజ కానీ, బొడ్రాయి దగ్గర బోనాల దగ్గర పూజలు కానీ చాలా అంటే చాలా మంచిగా చేశారు. ఇక్కడికి వచ్చేసేసి అభిషేకం అయితే జరుగుతూ ఉంది ఆంజనేయ స్వామి వారికి. నిజంగా విలేజ్లో ఒక గుడి ఉంటే చాలా అంటే చాలా మంచి వైబ్ ఉంటుంది కదా, పాజిటివ్గా అనిపిస్తుంది. ఈ గుడికి దగ్గరేనండి మా ఇల్లు కూడా ఉంటుంది. ఒకసారి నేను వీడియోలో అయితే ఇంటి నుంచి గుడికి ఒక చిన్న వీడియో తీసి పెడతాను, మీకు దగ్గరకు ఉంటుంది. మా గుడి దగ్గరే మా ఇల్లు అన్నమాట, కొంచెం క్రాస్గా ఉంటుంది. ఆంజనేయ స్వామి వారికి అయితే అభిషేకం జరుగుతూ ఉంది. అభిషేకం జరుగుతున్నప్పుడు చూస్తూ ఉంటే ఎంత పాజిటివ్ ఫీలింగ్ అనిపిస్తుందో, చాలా అంటే చాలా డివోషనల్గా అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడికి వచ్చేసేసి సీతారాముల విగ్రహాలను లోపలికి గర్భగుడిలోకి తీసుకెళ్ళేసి వాటికి కూడా అభిషేకం చేశారు. ఆ విగ్రహాలకి అభిషేకం చేసేసి అలంకరణ చేసేసిన తర్వాత కళ్యాణం చేస్తారంట. అట్లా చేసేసేసి తర్వాత కళ్యాణానికి కూర్చోపెట్టేశారు. ఆంజనేయ స్వామి వారితో పాటు ఆ విగ్రహాలను కూడా లోపల పెట్టారన్నమాట. ఇక్కడికి వచ్చేసేసి ప్రతి మంగళవారము శనివారం ఈ గుళ్ళో పార్టిసిపేట్ అవుతారండి విలేజ్ వాళ్ళు. ఎవరికి కుదిరితే వాళ్ళు మంచిగా వచ్చేసేసి పూజ చేసుకొని వెళ్ళిపోతారు. అయ్యగారు అయితే మంగళవారానికి శనివారానికి వస్తారేమో మరి. ఇక్కడైతే పూజ అయితే అయిపోయింది, అభిషేక కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. చూడండి అని అయ్యగారు అంటున్నారు. పూజ అయిపోయిన తర్వాత అందరూ కొంచెం లేచి నిలబడేసరికి చాలా అంటే చాలా ఫ్రీగా వచ్చేసింది అనిపించిందండి. కాళ్ళు అయితే పట్టేసినాయండి. నా కాళ్ళు అయితే నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా పెయిన్ వచ్చింది నాకైతే. ఫైనల్లీ అభిషేకం అయిపోయిన తర్వాత అయ్యగారు అయితే కొబ్బరికాయలు కొట్టేసి రండి అంటే కొబ్బరికాయలు అయితే కొట్టేస్తూ ఉన్నాము. ఈడైతే నేనైతే కొబ్బరికాయలు అయితే మా వారి చేతికి ఇచ్చేసాను అన్నమాట.
ఆయన కొంచెము పూజలో పార్టిసిపేట్ కాలేదు, ఆ పని ఈ పని కోసమని వాళ్ళు వెళ్ళిపోయారు బయటికి. కొబ్బరికాయలైనా కొట్టమని మరీ పిలిచి ఆయన చేతికి ఇచ్చాను కొబ్బరికాయలు. అక్కడ బయట అన్నదానము కార్యక్రమము, హోమానికి దానికి దీనికి అన్ని ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు పాపం వాళ్ళ గ్యాంగ్ అయితే. అందుకే జెంట్స్ ఎక్కువ పార్టిసిపేట్ కాలేదు పూజలోకి. ఇక్కడికి వచ్చేసేసి అందరూ గరుడ స్తంభం దగ్గర, ఇది గరుడ స్తంభం దగ్గర మంచిగా పసుపు కుంకుమలు ఇచ్చేసేసి అగరబత్తులు ఇచ్చేసేసి కొబ్బరికాయలు అయితే కొడతా ఉన్నారు. అందరూ ఇట్లా యూనిటీగా కలిసి చేస్తే ఏ ఫెస్టివల్ అయినా సక్సెస్ అవుతుంది కదండి. ఇక కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత కళ్యాణం అయితే స్టార్ట్ చేస్తారండి. ఆ కళ్యాణం వీడియో అయితే ఇందులో అయితే అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే లాగ్ ఎక్కువ అవుతుందని చేయలేదు. ముందే చెప్పాను కదా మీకు, మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను. సీతారాముల కళ్యాణం అయితే ఇందులోకి రాదు, నెక్స్ట్ షార్ట్లో వస్తుంది, చూడండి ఖచ్చితంగా. ఇదైతే కళ్యాణం అయిపోయిన తర్వాత అయ్యగారులు డ్యాన్స్ వేస్తున్నారన్నమాట. డ్యాన్స్ వేస్తా సీతారాముల వారికి ఇట్లా దండలు వేస్తూ ఉంటారు. చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది, చాలాసేపు డ్యాన్స్ వేస్తారు వాళ్ళు. నేనైతే తీసాను, ఎంజాయ్ చేస్తారని చూడండి. శ్రీలత మమత సమత అక్షర అయితే పోయింది. అక్షర పూజ బియ్యం కూడా ఇందులో పోసారు. అరే ఓ ఓ ఓ వీడు ఇక మా బాబు అప్పుడప్పుడు కనిపించే యూట్యూబ్లో
కనిపించినావా ఓకే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో కనిపించే నాగరాజు వాళ్ళ బాబు చిట్టక్కొద్దా చిట్టి కనపడాలి ఇప్పుడు కనబడతాను ఈ వీడియోలో చిట్టి చిట్టి మిస్సెస్ చిట్టి అంత పెద్ద పేరు చెప్పాలా చిట్టిగా ముట్టుకుంది లక్ష్మీదేవి వీడి పేరు కోలారాం నాయక్ ఎక్కేదండ వారసుడంట ఓకే తమస ఖాల్దే ఫైనల్లీ అన్నీ అయిపోయిన తర్వాత అన్నదానానికి అయితే వచ్చేసాము. అన్నదానానికి ఇక్కడైతే పులిహోర, రవ్వ కేసరి అండ్ వైట్ రైస్, పప్పు అండ్ ములక్కాయ టమాటో కర్రీ, గోంగూర చట్నీ. ఇందులో ఒకటి అన్నదానానికి కూరగాయలు అయితే మేమే ఇచ్చామండి. చెప్పాలి కదా, అందుకే చెప్తున్నాను లాస్ట్ వన్. మా వంతు అయితే మేమైతే చేసామన్నమాట. ఫైనల్లీ ఇక తినేస్తూ ఉన్నాము. చాలా అంటే చాలా ఆకలిగా ఉంది. ఆల్మోస్ట్ 3 అయింది అనుకుంటా స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేసరికి 3 or 4 అయింది. నెక్స్ట్ డాన్సెస్, బోనాలు సమర్పించడం చాలా అంటే చాలా ఉన్నాయి. ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ వీడియో ఇంకా మామూలుగా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియో కోసం మీరైతే ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉండండి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియో వస్తూ ఉంటుంది. దీని తర్వాత మీరైతే ఇట్లనే నా వీడియోస్ చూస్తూ ఉండండి. చూసి మరి లైక్ అయితే ఇచ్చేసేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన గంట సింబల్ ఉంటుంది. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. నన్ను ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకి తీసుకొస్తూ ఉంటాను. ఫైనల్లీ గర్ల్స్ గ్యాంగ్ వచ్చేసింది. మీతో ఇది చెప్పడానికి ఏంటంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.